నేను అజ్ఞాతవాసిలో కూడా చేశాను యాక్చువల్లీ. ఓకే. ఆ సీన్ వెళ్ళిపోయింది. సో, పర్లేదు. యాక్చువల్లీ నేను ఇది మర్చిపోయాను. ఆ రోజు ఫస్ట్ డే షూటింగ్ అజ్ఞాతవాసి టైంలో ఎవరు లేరు. నేను, కీర్తి సురేష్ గారు, త్రివిక్రమ్ గారు, పవన్ కళ్యాణ్ మేము నలుగురమే. ఇంకెవ్వరు లేరు. మంచి టైం దొరికింది సార్‌తో కూర్చొని మాట్లాడడానికి. ఆ రోజు లంచ్ బ్రేక్‌లో అనుకుంటా త్రివిక్రమ్ గారు ఏదో నేను, పవన్ కళ్యాణ్ గారు కూర్చొని ఉన్నాం అక్కడ హాల్‌లో. అప్పుడు రిలేషన్‌షిప్ బ్రేకప్ అది అయినట్టుంది నాకు. అప్పుడు కూడా చిన్నపిల్లని ఒక 6 ఇయర్స్ అయితుందా అజ్ఞాతవాసి వచ్చి. నేను అలా కూర్చొని నేను ఏడ్చాననమాట. అసలు సంబంధం లేదు. నేను అక్కడ కూర్చొని నేను ఎందుకు ఏడ్చాను అలా ఏదో మాట్లాడుతున్నారు నాతో, నేను ఏడ్చాను. ఏంటమ్మా ఏమైంది అది ఇది అంటే నేను చెప్పాను. సార్ ఇట్లా ఒకడు నన్ను ఇట్లా ఏడిపిస్తున్నాడు, ఇట్లా అయింది అని. అప్పుడు ఈ షీ టీమ్ ఇవన్నీ ఉంది కదా, నేను నెంబర్ ఇస్తాను, నువ్వు మాట్లాడు, నువ్వు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఎట్లా ఉండాలి అమ్మాయిలు అంటే, ఆడెవడో ఏదో చేశాను, నువ్వు తిరిగి ఒకటి ఇచ్చి పోలీస్ ఎవరిదో పోలీస్ది షీ టీమ్ది ఏదో 2 నెంబర్లు ఇచ్చారు నాకు. పవన్ కళ్యాణ్ గారు. నేను చెప్తాను మా వాళ్ళకి, తీసుకో, ఏదైనా ఉంటే నాతో మాట్లాడు, నన్ను కలువు, నేను చూసుకుంటాను అని చెప్పి. ఇన్ని రోజులు నాకు ఈ టాపికే గుర్తులేదు. ఇప్పుడు అజ్ఞాతవాసి అది మాట్లాడుతుంటే గుర్తొచ్చింది. సో దేర్ ఇస్ అ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ మీ పవన్ కళ్యాణ్ గారి గురించి. ఆ తర్వాత నేను ఎప్పుడు ఆయన మూవీస్ కానీ ఏదొచ్చినా పీపుల్ మెసేజ్ మీ ఇన్స్టాగ్రామ్, మేడం సార్ బర్త్డే వస్తుంది, మేడం ఏదో జనసేనానీస్ అందరూ అసెంబుల్ అయిపోయి దాని మెసేజ్ మీ స్టోరీ పెట్టలేదు అక్క అది ఇది అని చెప్పి. అంటే మనం వాళ్ళతో పర్సనల్ గా ట్రావెల్ అయితే తప్ప మనకి ఇలాంటి ఎక్స్పీరియన్స్ 100% రాదండి. బయట చూసే వాళ్ళకి వీళ్ళు ఏదో ఓవర్ చేస్తున్నారు, హైప్ చేస్తున్నారు అనిపిస్తుంది, కానీ ఈ ఎమోషన్స్ వాళ్ళకి అర్థం కావు. వాళ్ళకేం అవసరం అండి, వాళ్ళకేమో జస్ట్ ఒక మెసేజ్, ఒక చిన్న ట్రోల్ అలా చేసేసి వెళ్ళిపోతారు. ఇక్కడ ఇంత ఎమోషన్, ఇంత జర్నీ వాళ్ళకి ఎలా తెలిసిద్ది? అందుకని వాళ్ళని పట్టించుకోకూడదు అస్సలు. ఐ మీన్ మనం పట్టించుకోమనుకోండి, బట్ ఐమ్ జస్ట్ సేయింగ్.